విజయంతో ప్రతిష్టాత్మకమైన అమేథీ రాయ్బరేలీ స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. అమేథీ నుంచి రాహుల్, రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండు స్థానాలకు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో ఏఐసీసీ నేడు తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతో హైకమాండ్ నిర్ణయంపై శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. అమేథీ, రాయ్బరేలీ వీటి గురించి కాంగ్రెస్ గొప్పగా చెప్పుకునేందుకు బోలెడంత చరిత్ర ఉంది. ఆ రెండు స్థానాల్లో మొదటి నుంచి కాంగ్రెస్ కు పూర్తి ఆదరణ ఉంది. ఈ కంచుకోటలపైన జెండా ఎగరవేయాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ సీట్లు ఒకెత్తైతే ఈ రెండు స్థానాలు మరొక ఎత్తు. అందుకే ఒకప్పుడు తమకు తిరుగులేని నియోజకవర్గాలుగా ఉన్న అమేథీ, రాయ్బరేలీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. రాయ్బరేలీ కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. సోనియా గాంధీ ఈ సీటులో ఎంపీగా కొనసాగారు. ఈ మధ్య ఆమె రాజ్యసభకు ఎలక్ట్ అయి ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి రెండు నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. నామినేషన్ల గడువు సమీపిస్తున్న కొద్దీ రాయ్బరేలీ, అమేథీలో రాహుల్, ప్రియాంకల పోటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. గాంధీ కుటుంబ సభ్యులే ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. ఉత్తరప్రదేశ్ను వదిలిపెట్టొద్దని మిత్రపక్షాలు సైతం గాంధీ కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నాయి. రాయ్బరేలీ నుంచి ప్రియాంక, అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నేళ్లుగా గాంధీల కుటుంబాన్ని ఆదరించిన ఉత్తరప్రదేశ్ను వీడితే అది కాంగ్రెస్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, ఈ రెండు స్థానాలకు సంబంధించి రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా లేదా అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది కదా. ఏంటి కాంగ్రెస్ శ్రేణులు ఏం కోరుకుంటున్నారు, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, నామినేషన్ల గడువు సమీపిస్తున్న కొద్దీ రాయ్బరేలీ, అమేథీలో రాహుల్, ప్రియాంకల పోటీలపైన ఉత్కంఠ దశ కొనసాగుతుంది. మే 20వ తేదీన ఈ రెండు నియోజకవర్గాల్లో 5వ దశలో ఓటింగ్ జరగబోతుంది. నామినేషన్ దాఖలకు రేపు చివరి తేదీ. అందుకే ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్న దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. 2019 లోక్సభ ఎన్నికల్లో యూపీ నుంచి గెలిచినటువంటి ఏకైక కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ ఇప్పుడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తారని కాంగ్రెస్ నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే ప్రియాంక ఎన్నికల్లో పోటీకి నిరాసక్తిగా ఉన్నారు. ఆమె ఈసారి ప్రచారానికి మాత్రమే పరిమితం కావాలని భావిస్తున్నారు అన్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో రాయ్బరేలీ, అమేథీలో ఎవరు పోటీ చేయబోతున్నారంటూ అందరూ కూడా మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ నేతలందరినీ కూడా అడుగుతున్నారు. ఫిబ్రవరి 14న రాయ్బరేలీ ప్రజలకు సోనియా గాంధీ రాసినటువంటి లేఖలో తన వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో నేను పోటీ చేయలేను, రాయ్బరేలీ ప్రజలు తనను, తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని ఖచ్చితంగా నమ్ముతున్నానని కూడా పేర్కొన్నారు ఆ లేఖలో. సో దాన్ని బట్టి చూస్తుంటే సోనియా గాంధీ తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలను కోరడం అంటే గాంధీ కుటుంబ సభ్యుడే రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారని కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరి ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ ఈ సీట్ నుంచి పోటీ చేస్తారని అందరూ కూడా భావిస్తున్నారు. మరి వాద్రా, అదే ప్రియాంక భర్త వాద్రా కూడా అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రోజు దీనిపైన కొంత సస్పెన్స్ వీడే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు నామినేషన్లకు చివరి తేదీ కావడం వల్ల సో మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఏఐసీసీ నుంచి ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ.